కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అన్ని వర్గాలకు అన్యాయం జరిగిందని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ మీడియా సెల్ చైర్మన్ తులసిరెడ్డి విమర్శించారు. వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రంలో ఆ రంగానికి పిల్లికి భిక్షం వేసినట్లు కేటాయించడం బాధాకరమని అన్నారు. వ్యవసాయ రంగానికి కేవలం 3.53% మాత్రమే కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. అలాగే సాగునీటి ప్రాజెక్టులకు కూడా 2.98% నిధులు మాత్రమే కేటాయించారని తులసిరెడ్డి తప్పుపట్టారు. నుంచి 70% ప్రజలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తారు. అటువంటి వ్యవసాయ రంగాన్ని ఈ బడ్జెట్ లో పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు మొత్తం బడ్జెట్ చూస్తే 3,32,205 కోట్ల రూపాయలు. అందులో వ్యవసాయ రంగానికి కేటాయించిందంత 11,745 కోట్ల రూపాయలు. అంటే టోటల్ బడ్జెట్ లో పిల్లికి భిక్షం వేసినట్లు కేవలం 3.53%. అది కూడా ఖర్చు పెడతారో లేదో తెలియదు. అది వ్యవసాయ రంగం. రెండవది సాగునీటి రంగం. వ్యవసాయానికి సాగునీటి రంగం గుండెకాయ. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు టోటల్ బడ్జెట్ లో సాగునీటి రంగానికి మాత్రమే 15 నుంచి 17% నిధులు కేటాయించి ఖర్చు చేసి, అందువల్లనే అనేక సాగునీటి ప్రాజెక్టులు శ్రీశైలం డ్యామ్ గాని, నాగార్జున సాగర్ గాని, ప్రకాశం బ్యారేజ్, ధవళేశ్వరం బ్యారేజ్ ఇవన్నీ పూర్తయినాయి. తెలుగుగంగ, గాలేరు నగిరి, హంద్రేనివా, వెలుగొండ, పులిచింతల ఈ మేజర్ ప్రాజెక్ట్స్ అన్ని సింహభాగం పూర్తయినాయి కాంగ్రెస్ హయాంలో నిధులు కేటాయించినందువల్ల. కానీ ఇప్పుడేమైంది? టోటల్ బడ్జెట్ ఏమో 3,32,205 కోట్ల రూపాయలు అయితే సాగునీటి రంగానికి కేటాయించింది 9,906 కోట్లు. అంటే టోటల్ బడ్జెట్ లో 2.98%. కాంగ్రెస్ ప్రభుత్వాలేమో 15% కేటాయిస్తే వీళ్ళు కేటాయించింది 2.9%. ఇక మూడవది నిరుద్యోగ భృతి. సూపర్ 6 హామీలలో ప్రధానమైన హామీ నిరుద్యోగ భృతి. కూటమి అధికారంలోకి వస్తే ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయల చొప్పున ఏడాదికి 36,000 రూపాయలు ఇస్తాము. ఆ విధంగా 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు రాష్ట్రంలో. కాబట్టి ఏడాదికి 7,200 కోట్ల రూపాయలు నిరుద్యోగ భృతి కింద ఇస్తామని చెప్పడం జరిగింది. 2024-25లో పైసా ఇవ్వలే, 2025-26లో పైసా ఇవ్వలే. కనీసం ఈ సంవత్సరమైనా పెడతారేమనుకుంటే అసలు పైసా కూడా కేటాయించలే.